ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏం నడుస్తున్నాయి, ఫీలింగ్స్ అనేది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వాట్ మై యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో సడన్ షాక్కి ఏదో గురవుతున్నారంట. ఏంటి యూనివర్స్ దేనికి? ఓకే, రైట్ నా వీళ్ళ కరెంట్ ప్రొఫెషనల్ లైఫ్ ఏదో బర్డెన్ని, ప్రొఫెషనల్ లైఫ్ నుంచి రైట్ నా వీళ్ళు బర్డెన్ ఏదో క్యారీ చేస్తూ ఉన్నారు, స్ట్రెస్ని గురి అవుతున్నారు అని చెప్పాలి. మేబీ వీళ్ళు కరెంట్లీ వర్క్ చేస్తున్న ప్రొఫెషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదో ఇబ్బందిగా నడుస్తూ ఉండాలి, లేదా ఇబ్బంది అనేది వీళ్ళు ఫేస్ చేస్తూ ఉండాలి. సో అందుకే అండ్ దాంట్లోనే వీళ్ళు ఈ ప్రొఫెషనల్ రిలేటెడ్ ఎవరితో అయినా గొడవలు కూడా పడుతూ ఉండాలి. అందుకే వీళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారు రైట్గా. ఓకే, ఎందుకు? వై యూనివర్స్? మీ పర్సన్ తన స్పార్క్ ఏదైతే ఉందో, తన ఫేమ్, నేమ్ కావచ్చు, ఇదేదో కొంచెం స్పాయిల్ అవుతున్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్లీ అది అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు తనకున్న నేమ్ అండ్ ఫేమ్ ఏదో దెబ్బతింటుంది, సంథింగ్ ఏదో నా నేమ్కి, నా పేరు ప్రతిష్టకి సంథింగ్ ఏదో అప్రతిష్ట, లేకపోతే సంథింగ్ డౌన్ఫాల్ ఏదో జరుగుతుంది అనేది మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎందుకు? వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఉండి ఫైట్ చేయడానికి పోరాడుతున్నారని చెప్పాలి. బట్ వీళ్ళకి వస్తూ ఉన్న బర్డెన్ని క్యారీ చేయలేకపోతూ ఉన్నారు, స్ట్రెస్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం నిరుత్సాహానికి, నిస్పృహకి అని అంటాం కదా, నిరుత్సాహం, నిస్పృహ అని, ఇలా వీళ్ళు కొంచెం కోపానికి అండ్ అలాగే బాధ ప్లస్ కోపం రెండు మిక్సింగ్ అయ్యి వస్తే ఎలా ఉంటుందో ఎఫెక్ట్, అలా మీరు మీ పర్సన్ ఇదవుతున్నారని చెప్పాలి. ఈ కోపం కారణం చేత ఈ పర్సన్ చుట్టూ ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళను కూడా ఏ మాట అంటే ఆ మాట అనడం, విసరడం అనేది చేస్తూ ఉన్నారు. ఏం జరగబోతూ ఉంది? ఓకే, వీళ్ళ కోపం కారణం చేత వీళ్ళు ఒంటరిగా అవ్వబోతున్నారు అని చెప్పాలి. ఈ కోపాన్ని ప్రదర్శిస్తే అంతే కదా, దూరం అయిపోతారు వ్యక్తులు. ఇప్పుడున్న ప్రాబ్లంలో వీళ్ళు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకోకపోతే వీళ్ళతో ప్రజెంట్ ఉన్న వాళ్ళు కూడా దూరం అయిపోతారు. ఈ క్లైమ్ చేయొద్దండి, అన్క్లైమ్ చేయండి. ఓకే, ఈ పర్సన్ పరిస్థితి అయితే అసలు బాగాలేదు. ఓకే.